నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? నేను సోమరిపోతుల గురించి మాట్లాడినా. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, రోజు 12 గంటలు 14 గంటలు అలా మంచానికే అతుక్కుపోయి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల. కానీ జీవితంలో కొంతమంది ఈ మాట చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. పడుకుంటున్నారు కానీ నెమ్మది లేదు. నిద్ర కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏవో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని చాలామందిని బాగా ఇబ్బంది పెట్టడం ద్వారా నిద్రపోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నేను శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీ మీద ఆనుకొనడం వలన, ఇరుకులో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నీవు నన్ను విశాలమైన స్థలంలో నడిపించావని కీర్తన ప్రారంభిస్తూ చివరికి వచ్చేసరికి అంటాడు, నేను నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే నేను నెమ్మదితో పండుకుంటాను. ఏ విధంగా ఒత్తిడి నాలో లేదు. నా దృష్టి నా సమస్యల మీద లేదు, కానీ సమస్యల మీద జయం ఇచ్చే దేవుని వైపు నా దృష్టి ఉంది కనుక నేను నెమ్మదితో పండుకుని నిద్రపోదును.